ప్రతి విధమైన సాతాను అనగా వ్యాధి, లేమి, బాధ, వేదన, ఇబ్బంది, కష్టము, ఇరుకు యేసుక్రీస్తు నామములో వాటన్నింటి నుంచి వారు విడుదల పొందుకుందరు గాక. సంపూర్ణమైన స్వస్థత వారు పొందుకుందరు గాక. వారి జీవితాల్లోకి వెలుగు కలుగును గాక. నీ సన్నిధి కుమ్మరించబడును గాక. నీ వాక్యానుసారమైన జీవితం వారు అనుభవించుదురు గాక అని ప్రవచిస్తున్నాను. ప్రతి ప్రవచనం వారి జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రతి కిడ్నీ సమస్య నుంచి వారు యేసు నామములో విడిపించబడును గాక. యేసుక్రీస్తు నామములో తండ్రి వారి యొక్క ప్రతి విధమైన హార్ట్కి సంబంధించిన ప్రతి ప్రాబ్లం నుంచి వారు విడుదలవుదురు గాక. సంపూర్ణమైన స్వస్థత వారికి కలుగును గాక అని ప్రవచిస్తున్నాను. ఒబేసిటీ నుంచి వారు విడుదలవుదురు గాక. సంపూర్ణమైన స్వస్థత వారికి కలుగును గాక అని యేసు నామములో ప్రతి విధమైన ఆ యొక్క స్మోకింగే కానీ, ఆల్కహాలే కానీ, మరి ఆర్థరైటిసే కానీ, హెచ్ఐవి, ఎయిడ్స్, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా యేసుక్రీస్తు నామములో తండ్రి నిన్ను నమ్మి నీ యందు విశ్వాసంతో నమ్మకంతో యేసుక్రీస్తుకు మరి మొరపెట్టుచుంటుండగా వారి యొక్క ప్రతి మొరను ఆలకించి వారికి సంపూర్ణమైన స్వస్థత విడుదల వారికి కలగచేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. పక్షవాయుతో మంచము పట్టి ఉన్న ఒకరి ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి. అవును ప్రభా, మరి ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి అని లేఖనంలో సెలవిచ్చుండగా, అవును తండ్రి యేసే మాకు సంపూర్ణమైన స్వస్థత కలుగునని మేము నీ యుద్ధకు వచ్చి ఉంటుండగా నీవు మమ్మల్ని స్వస్థపరచువాడవు. అవును తండ్రి లేవనెత్తువాడవు, మరణం నుంచి విడిపించువాడవు, జీవము కలుగ చేయవాడు నీవే. జీవాత్మ అవుతారు. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి పక్షవాయువు గలవాన్ని సంపూర్ణమైన స్వస్థతతో నింపి వారిని యేసుక్రీస్తు నామములో ఇప్పుడే వారి ఇంటి నుంచి ప్రతి విధమైన అనారోగ్యాన్ని వెళ్ళిపోమని గద్దిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో వారి ఇంటిలోంచి ప్రతి విధమైన అనారోగ్యాన్ని మరి యేసు నామములో సంపూర్ణమైన వారికి విడుదల కలుగును గాక అని ప్రవచిస్తున్నాను. రోగులకే కానీ అనారోగ్యం గల వారికి వైద్యులు ఎక్కర్లేదు కదా అని మత్తయి సువార్త 9వ అధ్యాయం 12వ వచనంలో సెలవిచ్చిన ప్రకారం అయా తండ్రి నీవు మమ్ము స్వస్థపరచువాడమని నీకు మొరపెట్టుచుంటున్నాగా నా తండ్రి యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నీకు మొరపెట్టుచున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో ఇప్పుడే సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక అని ప్రవచిస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే అనారోగ్యమా గద్దిస్తున్నాను. నిన్ను సంపూర్ణమైన స్వస్థత వారికి విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం. ఇదిగో 12 సంవత్సరముల నుంచి రక్తస్రావం గల ఒక స్త్రీ, అవును తండ్రి, ఎవరైతే మరి ఎన్ని సంవత్సరాలైనను తండ్రి అది ఒక యుగము, మరి ఒక రోజు ఒక యుగము, ఒక యుగం ఒక రోజు లాంటిది ప్రభువుకు తండ్రి. నీవు ఎటువంటి సమస్యనైనాను మరి నీవు ఈ క్షణమే సంపూర్ణమైన స్వస్థతగా మార్చే శక్తి గల దేవుడివి, సంపూర్ణమైన దేవుడివి నా తండ్రి. ఇప్పుడే ఎవరికైతే ఏ స్త్రీకైతే మరి స్త్రీ ధర్మాన్ని పాటించలేక ఉన్నదో, ఏ స్త్రీ అయితే అధిక రక్తస్రావంతో బాధపడుచున్నదో, ప్రపంచంలో ఉన్న ప్రతి స్త్రీని ఆశ్రదించి హెచ్చించి గణపరిచి ఆ యొక్క ప్రతి స్త్రీ యేసుని నమ్మి ఆ యొక్క అనారోగ్యం నుంచి విడుదల పొందుకునే శక్తి మార్గాన్ని వారికి అనుగ్రహించండి. సంపూర్ణమైన స్వస్థత వారికి దయచేయమని అడుగుతున్నాను. అవును తండ్రి, నీవు ముట్టితేనే బాగుపడుదురని ఎవరైతే విశ్వాసంతో ఉన్నారో ఇప్పుడే వారిని ముట్టి యేసు నామములో వారికి సంపూర్ణమైన స్వస్థత వారికి కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాను. Thank you, Father. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Jesus. Hallelujah. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అయా తండ్రి, అవును ప్రభువా, మరి ఎవరైతే అవును తండ్రి మరి యొక్క రక్తస్రావంతో బాధపడుచున్నారో యేసుక్రీస్తు నామములో సంపూర్ణమైన స్వస్థత విడుదల వారికి కలుగునుగా కానీ ప్రవర్తిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధాత్మడానికి స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. అయా అంతని ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అని లేఖనంలో రాయబడిన ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తున్నాము తండ్రి. ఇప్పుడే సంపూర్ణమైన స్వస్థత వారికి కలుగునుగా కానీ నజరేయుడైన యేసుక్రీస్తున్నామని ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.